కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతం సీనియర్లకు గుర్తింపు ఇచ్చే దిశగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పిస్తుంది. అందులో భాగంగానే వీహెచ్ కు ప్రభుత్వ సలహాదారుగా నియమించనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరికొందరు సీనియర్లకు పదవులు, నామినేటెడ్ పోస్టులు వస్తాయని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీలో పాత కొత్త అనే చర్చ నడుస్తుంది. పాత వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవుల భర్తీ సమయంలో సీనియర్లను గుర్తు చేసేవారు లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వీహెచ్ ను సలహాదారుతో నియమించి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది టీపీసీసీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతున్నట్లు పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే సీనియర్లకు గుర్తింపు ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని, పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక ఏదైతే ఇటీవల నియమించినటువంటి అంటే ప్రభుత్వ సలహాదారుగా వి హనుమంతరావును ప్రభుత్వం నియమించింది. ఇక రాబోయే రోజుల్లో కూడా మరికొందరు సీనియర్లకు పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పి పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఇక ముఖ్యంగా వి హనుమంతరావు విషయంలో తీసుకుంటే పార్టీకి 3 సార్లు రాజ్యసభ పంపించింది. 18 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా కొనసాగారు. అయితే 2014 తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే ప్రభుత్వంలో వచ్చినప్పటికీ కూడా, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా బిఎస్ విషయంలో పార్టీ ఆలస్యంగా నిర్ణయం తీసుకుందనేటువంటి వాదన కూడా పార్టీలో ఉంది. అయితే ఇక గతంలో వి హనుమంతరావు మరొకసారి రాజ్యసభ పంపించాలి అని చెప్పినప్పటికీ కూడా ఇక నిన్న ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వి హనుమంతరావు లాంటి సీనియర్లు పార్టీకి ఒకవైపు పనిచేస్తూనే బీసీ సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి పార్టీ కీలక నేతలు బుజ్జగించినా కూడా వినకుండా ప్రతిపక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పార్టీలో కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తుందన్న సాగుతున్నటువంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇక ఇందులో భాగంగా బీసీ నాయకుడు, సీనియర్ గాంధీ కుటుంబానికి విజయుడిగా ఉన్న విఎస్ కు ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇచ్చి సరైన గుర్తింపు ఇచ్చినట్టుగా పార్టీ నాయకులు, బీసీ నేతలు భావిస్తున్నారు. అయితే ఆలస్యమైనప్పటికీ తగిన గుర్తింపు లభించిందని చెప్పి కూడా ఇటు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీలు గత కొద్ది రోజులుగా చూసుకుంటే పార్టీలో పాత కొత్త అనే చర్చ నడుస్తోంది. పాత వారిని పట్టించుకోవడం లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పదవుల భర్తీ సమయంలో సీనియర్లను గుర్తు చేసేవారే లేరంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానించాల్సిందే కానీ పాత వారిని విస్మరించవద్దని చెప్పి కూడా పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఇక తమ బాధను పార్టీ ముఖ్య నాయకుల వద్ద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ క్యాడర్కు పదవులు గుర్తింపు ఇవ్వడం, అవి లేకపోతే మరదైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. ఇక ఏదైతే పార్టీ వారిని పిలిచి ఎందుకు పదవిని ఇవ్వలేకపోయారన్న విషయాన్ని వివరిస్తే కొంతవరకు వారి బాధ తగ్గుతుందని చెప్పి, లేదంటే వారు తీవ్ర అసంతృప్తికి లోనై వ్యతిరేక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా ఇటు ఎప్పటి నుండో పార్టీకి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తమకు గుర్తింపు లభించలేదు అనేటువంటి ఆ వాదనలో కూడా ఒకవైపు వినపడుతున్నటువంటి పరిస్థితి. ఇక పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా అసంతృప్తివాదాన్ని ప్రతిరోజు వినిపించడం ద్వారా ఇతర నాయకులు, క్యాడర్లు ఆత్మస్థైర్యం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే పాత వారు ఉన్నారో వారిని కూడా విస్మరించకుండా పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి పార్టీలో ఎక్కువ కనపడుతుంది. మొత్తంగా ఏదైతే జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వెళ్లిపోవడం వల్ల ప్రస్తుతం పాత వారు అందరూ కూడా ఇలాంటి అసంతృప్తికి లోనైతే పార్టీకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి భావించి ఇక కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలను చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. వేణుగోపాల్, కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా ప్రతిపక్ష పార్టీలో చేరడంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? అయితే జీవన్ రెడ్డి దాదాపుగా 40 ఏళ్ల పాటు పార్టీలో పనిచేశారు. సుదీర్ఘ కాలం పాటు పనిచేసి కూడా పార్టీని వీడడం, ముఖ్యంగా
కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొదటి నుండి ప్రభుత్వంలో అధికారంలోకి రాకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించింది అనేటువంటి వాదన మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎవరైతే కొత్తగా పార్టీలోకి వచ్చారో వారికి మాత్రమే పదవులు ఇవ్వడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక గత కొద్ది రోజుల కిందటే మనం చూసాం వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి నుండో పార్టీలో పనిచేస్తున్నటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కొత్తగా వచ్చి చేరినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి వాదన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్లను కాపాడుకోవాలి, ఖచ్చితంగా పాత వారిని విస్మరించవద్దు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఇక నష్ట నివారణ చర్యలను చేపట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే డి హనుమంతరావుకి ప్రభుత్వ సలహాదారుగా నియమించడం, ఇలాంటి చర్యలు ఒక్కొక్కటిగా చేపడుతూ పాత వారిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.